ఫర్ బెటర్ ఇండియా రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్సీ కులాల సంక్షేమ పథకాల వాటాలు వాస్తవాల గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మామిడి నారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలు ఏ కులాలు ఎన్నెన్ని పొందినాయో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం రూపంలో డేటాను ప్రకటించాలి అని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, కేవీఎస్ రాజు తదితర ఎస్పీ మాల సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనేక చూడండి అనేక తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఒక సామాజిక సమస్యగా రూపాంతరం చెందుతున్నటువంటి నేపథ్యంలో ఈ సమస్యను ఒక హేతుబద్ధమైనటువంటి పద్ధతిలో, శాస్త్రీయ పద్ధతిలో పరిష్కరించవలసినటువంటి అనివార్యత ఇవాళ ఈ రాష్ట్రం లోపల ఏర్పడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకూలంగా ఉన్న నేపథ్యం లోపల ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ పద్ధతి తెలంగాణకు అది అప్లికేబుల్ కాదు. అప్పుడు ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 10 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల యొక్క వాటా ఏ కులాలు ఎన్నెన్ని పొందినవి అన్నటువంటి డాటాను రాష్ట్ర ప్రభుత్వము ఒక శ్వేతపత్ర రూపంలో ప్రకటించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ శ్వేతపత్రం ద్వారానే భవిష్యత్తులో ఎస్సీ కులాలకు, అంటే వెనుకబడినటువంటి వారికి, ప్రభుత్వ పథకాలు అందనటువంటి వారికి, ప్రభుత్వ పథకాలు అందుకోలేనటువంటి కులాల వారికి ప్రభుత్వము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చేందుకు గాను ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ దశాబ్ద కాలం లోపల దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్న నేపథ్యంలో ఎస్సీ కులాలకు చెందినటువంటి సంక్షేమ పథకాల యొక్క వాటాలు ఏ కులాలకు ఎన్నెన్ని ఇచ్చిండ్రో ఈ రాష్ట్ర ప్రభుత్వము శ్వేతపత్రం ద్వారా ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతుంది.